ప్రపంచము నలు మూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి యొక్క లెంటు మాసములో 5వ వారంలో 3వ ధ్యానము కొరకు మనందరం కూడా చేరి ఉంటున్నాము. ఈ యొక్క వారంలో మన యొక్క అంశము నిరీక్షణ మరియు పునరుద్ధరణ, హోప్ అండ్ రెన్యువల్. మరి ఆత్మీయంగా మనల్ని మనం పరీక్షించుకొని ఆ నిరీక్షణతోటి, ఆ పునరుద్ధరణతోటి ఏ రీతిగా మనము మరి ముందుకు వెళ్ళడంలో మనకు మంచి అవకాశం దేవుడు మనకి ఇచ్చి ఉంటున్నాడండి. మరి ఈరోజు ధ్యానం కొరకై మనము రోమీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 13వ వచనము. రోమా 15:13. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. ఆమేన్. మే ద గాడ్ ఆఫ్ హోప్ fill you with all joy and peace as you trust in him, so that you may overflow with hope by the power of the Holy Spirit. సరే అండి, ఈ యొక్క రోమా 15:13లో మరి దేవునితో మన సంబంధం ద్వారా నిరీక్షణతో నిండి ఉండటం అంటే ఏమిటో అపోస్తులైనటువంటి పౌలు ఎంత చక్కగా మరి చెప్తున్నాడు ప్రియులారా. ఎంతో మా వాక్యాలు చదవటానికి ఎంతో మరి ఆసక్తికరంగా ఉంటున్నది, ఆనందంగా ఉంటున్నది. మరి యొక్క వచనము, మరి ప్రార్థన మరియు వాగ్దానము రెండింటిలోనూ పనిచేస్తుంది ప్రియులారా. దిస్ వర్స్ సర్వ్స్ యాస్ బోత్ ఎ ప్రేయర్ అండ్ ఎ ప్రామిస్. దేవుని యొక్క వాక్యం అంతా, దివ్య గ్రంథం అంతా కూడా శ్రేష్ఠ గ్రంథం, ఆ శ్రేష్ఠ గ్రంథము, మరి వాగ్దానాలు అనుదినంబు మనం దాన్ని చదవాలి ప్రియులారా. మరి ఇక్కడ ఆయనపై నమ్మకం ఉంచటం ద్వారా, ఆయన యందు నిరీక్షణ ఉంచటం ద్వారా మరి వచ్చేటటువంటి పరివర్తన శక్తిని మనకు గుర్తు చేస్తుంది ప్రియులారా. దిస్ ఈస్ రిమైండింగ్ us of the transformative power of trusting in him. దేవునిలో నమ్మిక ఉంచటం వలన, నిరీక్షణ ఉంచటం వలన మరి ఎంతగా మనం రూపాంతరం చెందుతాం, పరివర్తన చెందుతాం ప్రియులారా. యేసు ప్రభువారు కూడా పునరుద్ధానుడై తిరిగి ఆరోహణుడై పరలోకంలోకి వెళ్ళేటప్పుడు మరి అపోస్తుల కార్యం 1:8లో కూడా మరి ఒక మాట చెప్తాడు. ఆయన ఏం చెప్తాడు? అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పాను. ఆమేన్. ప్రియులారా, మరి ఆ పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు మనం శక్తి పొందుతాము. ఈరోజు మనం చదువుకున్నటువంటి మరి పాఠ్య భాగంలో కూడా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది, ప్రియులారా, మరి మనం సామాన్యులము ప్రియులారా. మరి పరిశుద్ధాత్మ యొక్క శక్తి లేకుండా మనం ఏది కూడా చేయలేము. ఎప్పుడైతే ప్రభువును నేను తెలుసుకొని ఉంటున్నాను యవనస్తుడిగా 17 ఏళ్ళప్పుడు, ద ఫస్ట్ థింగ్ ఐ నోటీస్డ్ ఇస్ ఆ పరిశుద్ధాత్మ తోటి నేను మరి ఆ పరిశుద్ధాత్మ చేత నడిపింపబడతాం ప్రియులారా. యేసు ప్రభుని అంగీకరించినప్పుడు, పశ్చాత్తాపంతో దేవుణ్ణి మరి సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే నాకు ప్రార్థన ఎలాగ చేయాలని చేస్తుంది. మరి అబ్బా తండ్రి అని చెప్పి మొరపెట్టటము, ఆ శక్తి ప్రియులారా అంతకంతకు వర్ధిల్లటము. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు ప్రియులారా, ఆదరణకర్త, మన యొక్క బలహీనతలో సహాయం చేసేటటువంటి వాడు, సత్య మార్గంలో మనం నడిపించేటటువంటి దేవుడు ప్రియులారా. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు కూడా అదే గుర్తు చేస్తున్నాడు. మరి ఈరోజు మరి 3 అంశములు మనం తెలుసుకోబోతున్నాము. ఒకటి ఏంటి అంటే నిరీక్షణకర్తకు దేవుడు, ద గాడ్ ఆఫ్ హోప్. ఇక్కడ మనం చదువుకున్నాం కదండి, నిరీక్షణకర్తకు దేవుడు. రెండవది ఆనందంతోనూ సమాధానంతోనూ మిమ్మల్ని నింపును. మన యొక్క దేవుడు ప్రియులారా, ఫిల్లింగ్ us with joy and peace.
ఈ పరిశుద్ధాత్మ యొక్క వరాలు, సమాధానము, ప్రేమ, సమాధానము, ఇంద్రియ నిగ్రహము, ఇవన్నీ ప్రియులారా, లవ్, జాయ్, పీస్, కైండ్నెస్, పేషెన్స్, గుడ్నెస్, లాంగ్ సఫరింగ్, ఇవన్నీ ప్రియులారా పరిశుద్ధాత్మ వరములతోటి ప్రియులారా వీటిని కలిగి ఉండాలా. మరి అంతేకాకుండా మూడవది ఏంటంటే నిరీక్షణతో పొంగి పొర్లుతుంది. ప్రియులారా మనం ప్రభువును తెలుసుకున్నటువంటి వారముగా ఓవర్ ఫ్లోయింగ్ విత్ హోప్, ఆయనలో నిరీక్షణ ప్రియులారా. ఇహ లోకస్తులు అయితే నిరీక్షణ ఉండదు. ఎంతో మరి ఆ యొక్క ఓర్పు, సహనము, ఇంద్రియ నిగ్రహములు అనేటటువంటి ఉండవు. ఇమ్మీడియట్గా రియాక్ట్ అవుతుంటారు. కానీ మన యొక్క ప్రభుని ఎరిగినటువంటి వారైతే నిరీక్షణ కలిగి ఉంటారు పిల్లరా. కొద్దిగా మరి ఈ మూడింటి గురించి కొంచెం మనం ధ్యానిద్దాము. ఒకటి, నిరీక్షణ కర్తయగు దేవుడు. ఇక్కడ పౌలు ఒక ప్రకటనతో ప్రకటిస్తున్నాడు ప్రియులారా. Paul begins with a declaration, may the God of hope. ఇంగ్లీష్లో అయితే ఏంటి ప్రియులారా? నిరీక్షణ కర్తయగు దేవుడు ఉండును గాక. ఇది మన నిరీక్షణ. ఇది మన నిరీక్షణ పరిస్థితులలో లేదా మానవ ప్రయత్నాలలో కనిపించదని దేవునిలోనే ఉందని నొక్కి చెప్తుంది ప్రియులారా. This emphasizes that our hope is not found in circumstances or human efforts, but in God himself. మరి ప్రియులారా మనం యొక్క సత్యాన్ని తెలుసుకుందాం ప్రియులారా. మరి మన యొక్క నిరీక్షణ ఏ వైపు ఉంటున్నది? కోర్టు లో ఉన్నటువంటి దాని మీద, లేకపోతే పెండింగ్ కేసులు ఎప్పుడు కూడా అవి ఇంకా అదే అనమాట. ఇంకా జీవితాంతం వరకు కూడా పోతా ఉంటాం. అయ్యో మరి మనం ఎటువైపు ఎదురు చూస్తాం? మనం దేవుని వైపు అయితే నిరీక్షణ ఉంచితే మనకు మేలు కలుగుతుంది ప్రియులారా. ఇక్కడ మరి చూడండి, నిరీక్షణ కర్తయగు దేవుడు అని చెప్పి మరి తెలియజేస్తున్నాడు. మరి ఒక మరి దృష్టాంతములో మరి చూసినట్లయితే తుఫానుతో కూడిన రాత్రిలో కూడా ప్రియులారా అలజడులతోటి మరి తుఫాను ఎంతో భయంకరమైనటువంటి గాలులు, మరి ఆ యొక్క భయంకరమైనటువంటి వర్షము, కరెంటుకు పోతుంది. మరి సరే అటువంటి రాత్రుల్లో కూడా మరి ఒక లైట్ హౌస్, ఒకసారి ఆలోచించుకోనండి ప్రియులు, అలలు ఎంతో తీవ్రంగా ఉన్నప్పటికీ లైట్ హౌస్ స్థిరంగా నిలబడి ఓడలను సురక్షితంగా ఒడ్డుకు మరి చేరుస్తుంది ప్రియులారా. సముద్రాలలో ప్రయాణం చేసేటటువంటి వారు మరి యొక్క లైట్ హౌస్ ప్రియులారా ఎంతగా ఒక దిక్సూచిలాగా వారి యొక్క మార్గంలో ప్రియులారా క్షేమంగా ఒడ్డుకు చేరేలాగున అవి నడిపిస్తుంది ప్రియులారా. నో మ్యాటర్ హౌ ఫియర్స్ ద వేవ్స్ క్రాష్, the lighthouse stands firm and guiding ships safely to shore. కాబట్టి ప్రియులారా మన యొక్క దేవుడు ఆ యొక్క వెలుగుగా, నేనే వెలుగును అంటున్నాడు ప్రియులారా. ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్. ప్రియులారా మనము ఒకవేళ ఇంకా చీకటిలో ఉంటున్నావేమో, ఇంకా క్లారిటీ లేకుండా ఉంటున్నావేమో, ఒక గురి గమ్యం లేకుండా ఉన్నట్లయితే we need to look to God ప్రియులారా. ప్రభు వైపు చూద్దాము. నిరీక్షణకర్తయగు ఆ దేవుని వైపు. అదేవిధంగా జీవిత తుఫాన్ల మధ్య మన యొక్క జీవితంలో కూడా ప్రియులారా, గాడ్ ఈజ్ అవర్ అన్వేవరింగ్ అ బీకన్ ఆఫ్ హోప్ అమిడ్ లైఫ్ స్టార్మ్స్. ఆ జీవిత తుఫానులు ప్రియులారా, అయ్యో మరి ఎటువంటి తుఫాన్ల కింద, అలజడుల కింద, ఆందోళనల కింద మరి వెళ్తున్నారో, అటువంటి వాటి మధ్య దేవుడు ప్రియులారా ఒక అచంచలమైనటువంటి ఆశ యొక్క దీపస్తంభంగా మరి ఆయన ఉంటున్నాడు ప్రియులారా. ఎల్లప్పుడు యుగ యుగంలో కూడా ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు ప్రియులారా. ఈ సత్యాన్ని మనం ప్రతిబింబించేటప్పుడు మరి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. యాజ్ వి రిఫ్లెక్ట్ ఆన్ దిస్ ట్రూత్, ఆస్క్ అవర్ సెల్వ్స్, నేను ఎక్కడ, వేర్ డు ఐ సీక్ హోప్, ఈ యొక్క నిరీక్షణను ఎక్కడ ఎతుకుతున్నాను? మరి మన యొక్క జీవితాల్లో మరి మీ యొక్క దృష్టిని మరి దేవుని వైపు మంచి మళ్ళించాల్సినటువంటి ప్రాంతాలు ఉన్నాయా? Is there any are there any areas in your life where you need to redirect your focus to God? మరి ఆ ఫోకస్ ప్రియులారా యేసు వైపు చూస్తున్నంతసేపు కూడా, పేతురు ప్రియులారా అలలలో సముద్రంలో యేసుని వైపు చూస్తున్నప్పుడు, నేను కూడా నడిచి వస్తాను అన్నప్పుడు యేసు వైపు చూస్తూ ఉన్నంతసేపు ఆ అలజడుల్లో, ఆ నీళ్ళల్లో కూడా మరి ప్రభువు నడిచినటువంటి మార్గంలో పేతురు కూడా నడిచి ఉంటున్నాడు పిల్లలు. కానీ ఎప్పుడైతే పక్కకు చూశాడో, ఆ డైరెక్షన్, ఆ ఫోకస్ మారి ఉంటున్నదో, అలా గాలి వైపు, అటువైపు చూశాడో మునిగిపోసాగిను అని చెప్పి మనం బైబిల్లో చూస్తాం.
మనం కూడా ప్రియులారా ఆ విశ్వాసంతో విశ్వాసపు కళ్ళను, లేకపోతే ఆ నిరీక్షణ లేకుండా, దేవుని వైపు నిరీక్షణ లేకుండా ఇహలోకపరమైనటువంటి వాటి అంతా మరి చింతలు వెదలు, లేకపోతే కంపేర్ చేసుకోవటం, లేకపోతే ఈ రీతిగా ఉన్నంతసేపు కూడా మనం కృంగి కృషించిపోతాం. ప్రియులారా చేయవలసిందల్లా అంతా కూడా ఏంటి అంటే లుకింగ్ అంటూ జీసస్, మన యొక్క ఆ యొక్క విజయవంతమైనటువంటి జీవితం జీవించి విక్టోరియస్ లైఫ్, ట్రయంఫెంట్ లైఫ్, మరణాన్ని కూడా జయించినటువంటి యేసు ప్రభు వారు ఉంటున్నాడు పిల్లల. మనం ఆయన వైపు చూస్తూ మరి ముందుకు వెళ్ళాలని చెప్పి ప్రభు వారు చెప్తున్నాడు. కాబట్టి ఈ యొక్క లెంట్ సీజన్లో ప్రార్థనలతోటి మనం దేవుని సన్నిధిలో కనిపెడదాం, దేవుని అడుగుదాం, ప్రభా మీ వైపు చూడటానికి సహాయం చేయండి, ఇంకా మీకు దగ్గర అవటానికి సహాయం చేయండి అప్పుడు అడిగినప్పుడు ఆయన వైపు తిరగటానికి కట్టుబడి ఉందాం ప్రియుల. ఆయన సన్నిధిని మరి మన యొక్క లంగరుగా కోరుకుందాం ప్రియుల. ఆ రీతిగా ప్రభు వైపు చూస్తున్నప్పుడు దేవుని యొక్క సన్నిధి ఉంటది, ఆ దేవుని యొక్క కాపుదల ఉంటది, ఆ దేవుని యొక్క దయ ఉంటది, దేవుని యొక్క ఆశీర్వాదాలు మనకు ఉంటాయి. ఎంతగా సమృద్ధి సమాధానాలతో ముందుకు వెళ్తాం పిల్లల. మరి రెండవ పాయింట్ ఏంటంటే ఆనందంతోనూ సమాధానంతోనూ మిమ్మల్ని నింపును. ఫీలింగ్ అస్ విత్ జాయ్ అండ్ పీస్. మరి ప్రభు ద్వారానే ప్రియులార ఇటువంటి మరి ఆనందము సమాధానము ప్రియులార. ప్రభును తెలుసుకున్నటువంటి వారిలో ఆ చెప్పాన సఖ్యము కానటువంటి సంతోషమే సమాధానము. చెప్పాన సఖ్యము కానటువంటిది ప్రియులార. ప్రభును తెలుసుకున్నటువంటి వారిలో ఆ పాపముల మీద జయము ప్రియులారా. మరి ఆ గిల్టీ ఫీలింగ్ పోతుంది, ఆ యొక్క గ్యాప్ పోతుంది, సమృద్ధి దేవునిలో పరిశుద్ధాత్మ చేత నింపబడతాం, ఎంత ధైర్యంగా ఉంటాం, దేవుని స్తుతిస్తూ, దేవుని మహిమపరుస్తూ, దేవుని పొగుడుతూ, దేవుని హెచ్చిస్తూ ఆ రీతిగా జీవితాలను గడుపుతాం పిల్లరా. అటువంటిది ఇక్కడ మరి మనం దేవుని వైపు నిరీక్షణ చూచినప్పుడు, నిరీక్షణ కర్తకు దేవుని వైపు ఉన్నప్పుడు మనలో ఏంటండి ఆనందంతోనూ సమాధానంతోను ప్రియులారా ఈ నింపటం మన జీవితాల్లో దేవునికి మరి చురుకైనటువంటి పని పిల్లారా. దిస్ ఫీలింగ్ ఈజ్ అన్ యాక్టివ్ వర్క్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్స్. మన యొక్క జీవితాల్లో ఆ యొక్క ఫీలింగ్, ఆ యొక్క నింపబడటం, ఎంతగా మనం తగ్గించుకుంటాం, ఎంతగా దేవుని మన యొక్క జీవితాల్లోనికి ఆహ్వానిస్తామో మనం అంతగా నింపబడతాం, శక్తివంతులం అవుతాం, పరిపూర్ణలో అవుతాం, పరివర్తన చెందుతాం పిల్లారా. మనము ఆయనను విశ్వసించినప్పుడు ఆయన మన పరిస్థితులను అధిగమించే లోతైనటువంటి ఆనందము మరియు శాంతిని, సమాధానాన్ని మనకు అందిస్తాడు ప్రియులారా. ఒక గిన్నె నీటితో నిండి ఉండటాన్ని చూడండి. కన్సిడర్ ఏ కప్ బీయింగ్ ఫిల్డ్ విత్ వాటర్. మనం దేవుణ్ణి ఎంత ఎక్కువగా విశ్వసిస్తే మనం పొంగిపోయే వరకు అది పొంగి 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 పొర్లుచున్నది అని హృదయంలో ఆనందం. మరి కాబట్టి ప్రియులారా మనం పాడటమే కాదు, ఇన్ అవర్ రియల్ లైఫ్స్ వీ కెన్ ఎక్స్పీరియన్స్ దట్ ప్రియులారా. హృదయంలో ఆనందం పొంగి పొర్లుచున్నది. మనం దేవుని ఎంతగా విశ్వసిస్తే, ఎంతగా ఆయన మీద ఆధారపడి ఉంటే అప్పుడు మనం పొంగిపోయే వరకు కూడా ఆయన మనల్ని తన ఆనందము మరి సమాధానంతో నింపుతాడు ప్రియులారా. మరి ఇది ఉపరితల స్థాయి ఆనందం కాదు, ఆయనను తెలుసుకోవటం వలన కలిగే లోతైనటువంటి సంతృప్తి. దిస్ ఈస్ నాట్ ఎ సర్ఫేస్ లెవెల్ హ్యాపీనెస్ బట్ ఎ ప్రొఫౌండ్ కంటెంట్మెంట్ దట్ కమ్స్ ఫ్రమ్ నోయింగ్ హిమ్. ఇదేదో షాలోనెస్, లేకపోతే పైన ఇది కాదు పిల్లల. హృదయం అంతటితోటి ప్రభు మన పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ మనసుతో ఆయన ఆరాధించాలనుకుంటున్నాడు. హృదయం అంతటితో పిల్లల, హృదయంలో సమృద్ధి పిల్లల. ఆయన ఈ లోకానికి వచ్చిందే మనకు ఆ సమృద్ధి అయిన జీవితం ఇచ్చడానికి. ఐ కేమ్ దట్ యు మే హ్యావ్ లైఫ్ అబండెన్స్. అబండెన్స్ ప్రియులారా, అసమృద్ధి అయిన జీవం ప్రియులారా దేవుని ద్వారానే మనకు వస్తుంది. అది మరి ఆనందంతో సమాధానంతో నింపాల. ఈ ప్రస్తుత మీ ప్రస్తుత ఆనందం మరి సమాధాన స్థితిని ఒకసారి మనం ఏ రీతిగా మనం రియలీ ఆర్ వి ఎంజాయింగ్ అవర్ లైఫ్స్, మన యొక్క జీవితంలో సంతోషంతో చీర్ఫుల్గా ఉంటున్నామా, హ్యాపీగా ఉంటున్నామా, దేవుని సంపూర్ణత యొక్క మీ అనుభవాన్ని అడ్డుకునే ఆందోళన లేదా చింతలు ఇంకా ఏమైనా ఆర్ దేర్ ఎనీ యాంగ్జైటీస్ ఆర్ వర్రీస్
దట్ హిండర్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ గాడ్స్ ఫుల్నెస్. దేవుని యొక్క సంపూర్ణత అది రాకుండా చేసేటటువంటి ఏమైనా ఉన్నట్లయితే మనము మరి దేవుని సన్నిధిలో టేక్ టైం, ఈ లెంట్ కాలములో ఆ ఆందోళనను మరి దేవుని వద్దకు తీసుకుని వద్దాం పిల్లలారా. ఏది మనల్ని అడ్డుగా వస్తుంది, ఆటంకంగా ఉంటున్నది, మరి దేవుడు చెప్తున్నాడు, మీ యొక్క పాపములే నాకు అడ్డుగా వస్తున్నాయని చెప్పి. యెహోవా హస్తము కురుచు కాలేదు, కానీ మీ యొక్క పాపములు ఆయన యొక్క దయ లేకపోతే ఆ మర్సీ, ఆ యొక్క ఆశీర్వాదాలు రాకుండా చేయటానికి ఆ యొక్క పాపములు అడ్డుగా వస్తున్నాయి. పరిశుద్ధుడైనటువంటి దేవుడి పిల్లలారా, మనల్ని కూడా పరిశుద్ధంగా ఉండాలని ఆశిస్తున్నాడు. ఒకవేళ ఇంకా ఏదైనా సరే ఏదైనా పాపం ఉండితే దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం. మీ యొక్క పాపములు మీరు ఒప్పుకొని ఆయన సమస్త దుర్నీతి నుంచి కూడా క్షమించి మనకు విడుదల దయచేస్తాడు పిల్లల. మరి ఆయన కోరేదంతా కూడా ఆయన యొక్క ఆనందం, మరి సమాధానం మనల్ని కొత్తగా మరి నింపమని ఇన్ ఎ న్యూ వే. లెట్స్ ఆస్క్ హిమ్ టు ఫిల్ us anew with his joy and peace ప్రియులారా. మరి చివరిగా ఏంటంటే నిరీక్షణతో పొంగి పొర్లిపోతుంది. ఆనందం సమాధానంతో మనం నింపుతమే కాకుండా ఇట్ ఈస్ ఓవర్ ఫ్లోయింగ్ ప్రియులారా. ఆశీర్వాదాలు దేవుని ఎరిగినటువంటి వారికి ఎంత సమృద్ధి ప్రియులారా. మరి ప్రభుని తెలుసుకున్నాను యవన కాలం అందే దేవుడు ఎంతగా నాకు సహాయం చేస్తున్నాడు. ఆ యొక్క మరి సమయాన్ని జ్ఞానయుక్తంగా వాడుకోవటానికి చదువుల్లో సహాయం చేశాడు. తర్వాత కుటుంబాన్ని ఇచ్చాడు, 2 కుమారుల్ని ఇచ్చి ఉంటున్నాడు. వారి యొక్క వివాహాల్లో దేవుడు సహాయం చేసి ఉంటున్నాడు. ఇప్పుడు మరి బిడ్డలను కూడా, గ్రాండ్ చిల్డ్రన్ కూడా మరి చూసుకోవటానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. ఈ అంత కాలంలో పిల్లలు ఎప్పుడు కూడా మరి ఒకరిని అడిగేటటువంటిది, అప్పు తీసుకున్నటువంటిది లేదు పిల్లలు. ఎప్పుడు కూడా మరి ఇతరులకు ఇచ్చేటటువంటి వానిగానే దేవుడు నాకు సహాయం చేసి ఉంటున్నాడు. ఆ రీతిగా చేసేటటువంటి దేవుడు పిల్లల మన సమృద్ధి గురించి చెప్తున్నా పిల్లల. దేవుడు సమృద్ధి అయినటువంటి దేవుడు, సర్వ సంపదలు ఆయనలో ఉంటున్నాయి. మనల్ని ఎంతగా హెచ్చిస్తాడు పిల్లల. ఈ యొక్క మరి వరల్డ్లీగానే కాదు, లోకరీతిగానే కాదు, మరి ఆత్మీయంగా కూడా ప్రియులారా. దేవుడు నాకు ఎన్నో పరిచర్యలు ఇచ్చి ఉంటున్నాడు. ఆ పనుల్లో ఎంతో మరి సంతోషం ఉంటున్నది. మన దేవుడు ఇచ్చినటువంటి పనుల్లోనే ఆ యొక్క ఆనందము, ఆ యొక్క సమాధానం ఉంటుంది, ఆ సంతృప్తి ఉంటుంది ప్రియులారా. ఎంత డబ్బులు సంపాదించిన దాంట్లో ఉండదు, కానీ దేవుడు ఇచ్చేటటువంటి నెమ్మది. ప్రయాసపడి భారం వహించిన నా జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఆయన సమాధాన కర్త ప్రియులారా. ఇక్కడ నిరీక్షణతో పొంగి పొర్లుతుంది అని చెప్పి మనం ఇక్కడ ఈ వాక్యంలో మనం చూస్తే, మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణ కర్తకు దేవుడు విశ్వాసం ద్వారా సమస్త ఆనందంతోనూ సమాధానంతోనూ మిమ్మును నింపునుగాక. ఎంతగా పౌలు భక్తుడు తన యొక్క అనుభవంతో చెబుతున్నాడు. ఈ యొక్క పొంగి పొర్లుతున్నటువంటి ఆశ సమృద్ధిగా ఇది మరి ఒకవేళ దిస్ ఓవర్ ఫ్లోయింగ్ హోప్ ఈస్ అన్ అబండెంట్ అండ్ కంటేజియస్ జాయ్. మరి ఇది ఇతరులతో మన పరస్పర చర్యలలోకి ప్రవహిస్తుంది పిల్లల. దట్ స్పిల్స్ ఓవర్ ఇంటూ అవర్ ఇంటరాక్షన్స్ విత్ అదర్స్. మరి మన ద్వారా ఇతరులకు కూడా పిల్లల వీఆర్ బ్లెస్డ్. గాడ్ వాంట్స్ us to be a channel of blessing to others. ప్రభువును తెలుసుకున్నటువంటి వారు మనం ఆశీర్వదింపబడతాము. మన ద్వారా అనేక కుటుంబాలు కూడా ఆశీర్వదింపబడతాయి పిల్లలు. ఆ నీళ్ళన్నీ కూడా ఒక దాంట్లో నుంచి కొండలో నింపినప్పుడు అవి ఓవర్ఫ్లో అవుతాయి పిల్లలు. మన హృదయం నిండటం వలననే మరి హృదయంలో నుంచి ఆ యొక్క మంచి మాటలు వస్తాయి పిల్లలు. ఆ యొక్క ప్రేమతో కూడిన మాటలు, కరుణతో కూడిన మాటలు, ఆ దేవుని యొక్క ఆ యొక్క కంపాషనేట్, ఆ యొక్క కైండ్ వర్డ్స్ పిల్లలు, మరి కేరింగ్ వర్డ్స్ ఎంతగా ప్రియులారా. అటువంటి విధంగా దేవుడు మన యొక్క జీవితాన్ని మారుస్తాడు. దేవుని మంచితనాన్ని ప్రతిబింబిస్తాం. లెట్స్ రిఫ్లెక్ట్ గాడ్స్ గుడ్నెస్. అవర్ గాడ్ ఈజ్ గుడ్. మన యొక్క దేవుడు ఎంతో మంచివాడు ప్రియులారా. మరి దేవుడు ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలి ప్రతిదినం. ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క కరుణ, ఆయన యొక్క దయ. ఇప్పుడైనా సరే ఒకవేళ ఇంకా ఆ దేవునికి దూరంగా ఉన్నట్లయితే తగ్గించుకొని పశ్చాత్తాపమై దేవుని సన్నిధిలో శరణు వేడుకున్నప్పుడు ఆయన మనల్ని కరుణిస్తాడు, మనల్ని రక్షిస్తాడు,
మనల్ని ప్రేమిస్తున్నాడు ప్రియులారా, ఇంకా చూస్తున్నాడు. ఇప్పుడైనా వస్తాడా నా యొక్క బిడ్డ అని చెప్పి. ఎనీ టైం ప్రియులారా, ఇంకా మనకు కృప, ఆయన యొక్క కృప ఉంటున్నది. యెహోవా కృప గలవాడు. కాబట్టి కరుణ వాత్సల్యము కలిగినటువంటి వాడు. మరి ఈ యొక్క నిరీక్షణ ప్రియులారా మనకు సమృద్ధి అయినటువంటి సమాధానమును, శాంతిని ఇవ్వాలని చెప్పి ఆశిస్తున్నాడు. కాబట్టి మనం ఆ నిరీక్షణతోటి, మరి ఆ పునరుద్ధరణతోటి శక్తివంతులమై దేవుని కొరకు గొప్పగా మరి ఉండటానికి దేవుడు మనకు మరి సహాయం చేయనుగాక. ఈ దయగల మాటలు, మరి లేఖనాలను పంచుకోవటం, లేదా బాధల్లో ఉన్న వారికి మద్దతు ఇవ్వటం, అవసరతలో ఉన్నటువంటి వారు మన చుట్టూ కూడా వీఆర్ లివింగ్ ఇన్ ఎ వెరీ సఫరింగ్ వరల్డ్ ప్రియులారా. ఎన్నో భయాందోళనలతోటి, కలవరములతోటి, ఆందోళనతోటి, ఆ భయంకరమైనటువంటి వ్యాధులతోటి ఉన్నటువంటి వారు ఉంటున్నారు ప్రియులారా. వారి కొరకు ప్రార్థన చేద్దాం. వారికి మన యొక్క జీవితాన్ని, మన యొక్క సంతోషాన్ని వాళ్ళతో కూడా పంచుకుందాం. ఆ రీతిగా చేయటానికి దేవుడు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, ఈరోజు వాక్యం కొరకు వందనాలు. పౌరు భక్తుల ద్వారా ఎంత తేటగా మీరు చెప్పి ఉంటున్నారు. ఆ పరిశుద్ధాత్మ శక్తి పొందినప్పుడు విస్తారంగా మరి నిరీక్షణ గలవారు అవటానికి తండ్రి దోహదపడుతుంది ప్రియులారా. మరి నిరీక్షణకర్త యొక్క దేవుడు మరి ఆ యొక్క మరి సమస్తమైనటువంటి ఆనందము, సమాధానము ఇస్తాడని ప్రభువా తండ్రి మాకు అవసరం ఏంటున్నది నాయన. ఆ సమాధానం అవసరం నాయన. ఆ యొక్క తండ్రి ఆ యొక్క ప్రభువా మరి సమాధానము, ఆనందము అవసరమైంటున్నది. ఆ రీతిగా వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి నాయన. ఎటువంటి అవసరతలో ఉంటున్నారో ప్రభు, ఓ గొప్ప నాయన, ఎటువంటి ప్రాంతంలో ఎక్కడ ఉన్నా సరే తండ్రి, నిరీక్షణ ప్రభ ఇచ్చేటటువంటి దేవుడు, నిరీక్షణ కర్తవు ప్రభ, సమాధాన కర్తవు ప్రభ. ఓ గొప్ప నాయన, మీరే సహాయం చేయండి. బలహీనులకు బలాన్ని ఇచ్చేటటువంటి దేవుడు ప్రభ. ఎంతమంది అస్వస్థలు అంటున్నారు, యేసు నామంలో స్వస్థత దయచేయమని తండ్రి. ఏదైనా దేవులతో నేపి పంపమని యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. మీకు అందరికి కూడా వందనాలండి. మరి ఈ యొక్క వాక్యం ద్వారా మీరు మేలు పొందితే మరి యొక్క వాక్యాన్ని, లేకపోతే ఈ యొక్క యూట్యూబ్ లింక్ని ఇతరులకు కూడా షేర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు సబ్స్క్రైబ్ చేయండి. మా యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ ద్వారా అనేక పరిచర్యలు ఉంటున్నవి. ఈ లైబ్రరీ, మరి మ్యాట్రిమోనీ సర్వీస్, మరి మార్నింగ్ మన డివోషన్, పిల్లల పరిచర్య ఉంటున్నది. యూత్ది కూడా మరి ఎవరైనా ఓవర్సీస్లో చదవాలి అంటే, లేకపోతే మిషన్ ట్రిప్స్, ఇవన్నీ కూడా ఉంటున్నాయి. యూ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ మీ అక్కడ ఇచ్చినటువంటి నంబర్ ద్వారా. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.